హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. మరి లాస్ట్ వీడియోలోని మనము సుగుణ గారి ఫ్యామిలీ గురించి కొంతవరకు అయితే చెప్పుకున్నాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ అన్నమాట. ఎవరైనా చూడనట్లయితే ఫస్ట్ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చూడండి. అయితే ప్రత్యేకమైన ఈ సిరీస్ లోని నేను దేని గురించి చెప్తాను అని అంటే భార్యాభర్తల రిలేషన్స్ గురించి, ఇంకా అలాగే గారికి కోడలికి గొడవ అయినప్పుడు దేని వలన గొడవలు వస్తాయి, ఇంకా కొన్ని రియల్ ఇన్సిడెంట్ స్టోరీస్ కింద మీకు చెప్పి అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తున్నాను. కనుక ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మరి సుగుణ గారికి 2 పిల్లలు అయితే ఉన్నారు. మరి వాళ్ళ వివాహం అయ్యి 15 years అయితే అయిపోతుంది. మరి ఆ సమయంలోని ఆవిడకి తెలిసిన ఒక కఠోరమైన నిజం ఏంటి అనంటే, తన భర్త తనతో కాకుండా మరొక స్త్రీని అక్క అని పిలిచిన ఆవిడ వెనకాతలైతే పడుతున్నాడు. అంతేకాకుండా తన కోసం ప్రతిరోజు కూడాను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు. తనకి భర్త లేడు, తను వేరొక చోటైతే వేరొక స్టేట్లోనైతే ఉండి ఇక్కడికైతే మన తెలుగు స్టేట్స్కి అయితే వచ్చేది. ఆ స్టేట్లోని మరొక పెద్ద ముసలతన్ని అయితే పట్టుకుంది. అతనితోనైతే ఉండేది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడేమో ఈ వ్యవహారం నడిపిస్తుంది అనమాట. మరి అలానే ఉంటారు కదండి కొంతమంది. అయితే ఎప్పుడైతే ఈ సుగుణ గారికి ఈ విషయం తెలిసిందో, వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోని ఒక పాష్ ఏరియాలోని తను ఇల్లు తీసుకొని ఉండేది. అలాంటిది ఇంకా ఈ విషయం తెలియగానే అక్కడి నుంచి ఆవిడ ఎవ్వరికీ తెలియకుండా, అంటే ఈవిడికి ప్రత్యేకించి ఈవిడికి తెలియకుండా మరొక ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోవడం జరిగింది. మరి ఇందులోని వాళ్ళ హస్బెండ్ తో పాటు వాళ్ళ అక్క కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఆవిడికి కూడా వీళ్ళిద్దరి గురించి తెలిసినప్పటికీ ఈవిడ దగ్గర, సుగుణ గారి దగ్గర తను అస్సలు ఓపెన్ అవ్వలేదు. నాకేమీ తెలీదు అన్నట్టుగానైతే బిహేవ్ చేస్తూ ఉండేది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆవిడికి చాలా బాధ అనిపించేది. అయినా కూడా ఇంకా ఆవిడిక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది అని అనుకొని అలానే రోజులైతే గడుస్తూ ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా ఆవిడకి ఏమనిపించింది అని అంటే, వాళ్ళు ఉంటున్న ఆ ఏరియాలోని, అదే వాళ్ళ ఆడబడుచు వాళ్ళు ఉంటున్న ఏరియా దగ్గరలో ఉండే కన్నా మరొక చోటుకి వెళ్ళిపోతే నా పిల్లల్ని నేను చక్కగా పెంచుకోవచ్చు అని ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇంకా అదే తడువుగా ఆవిడ ఒక ప్లాన్ అయితే వేసింది. అయితే ఇక్కడ ఆవిడ ప్లాన్ వేయడానికి గల కారణం ఏంటి అని అంటే, అతను తెచ్చిన ఆ జీతము పూర్తిగా ఇవ్వట్లేదు అని తనకైతే అర్థమైపోయింది. పే స్లిప్ ఉంటుంది కదా, పే స్లిప్ ఇచ్చేవాడు కాదు. ఇవ్వకుండా నాకు జీతం ఎంతే వచ్చింది అని చెప్పేసి చాలా తక్కువ జీతం ఇవ్వడం, ఆ జీతంలోనే నువ్వు నెలంతా కూడా ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పడం అయితే చేస్తూ ఉండేవాడు. ఆవిడకి అర్థమైపోయింది ఇంక ఇలా అయితే పిల్లల జీవితం నాశనం అయిపోతుంది అని. అప్పుడు ఆవిడ ఒక తెలివైన నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటి అనంటే, అప్పుడు వరకు వాళ్ళకి సొంతిల్లు అయితే లేదు కాబట్టి ఆయన చేత బలవంతంగా లోన్ పెట్టించింది. అంతేకాకుండా ఆవిడ ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా అమ్మేయించేసి దాంతోని ఒక ఇల్లు అయితే కొనుక్కున్నారు వాళ్ళ వదిన గారికి దూరంగా. అక్కడ ఉంటే ఆవిడ కూడా ఎన్నో ట్రిక్స్ అయితే ప్లే చేస్తుంది, అది ఈవిడ గమనించుకుంది. ఇప్పుడు ఎవరికైనా కూడాను మీ జీవితంలోనైతే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి పనికొస్తాయి ఎవరికైనా కూడాను. కొంతమంది ఎలా ఉంటారు అనంటే, మంచి పొజిషన్ లో ఉండి, అక్క స్థానంలో అమ్మ స్థానంలో ఉండి, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్యలు కావచ్చు, వాళ్ళని చెడగొడతారు. వాళ్ళ లైఫ్ పాడైపోతూ ఉంటే వీళ్ళు సంతోషంగా నవ్వుతూ ఉంటారు. అయితే అలానే ఇంకా ఇలా జరగకూడదు అని ఆవిడ ప్లాన్ చేసి మరో చోట ఇల్లు అయితే కొనిపించింది. బలవంతాన ఇల్లు కొన్నారు. కొనిన తర్వాత లోన్ పే చేయాలి కదా, లోన్ పే చేయాలి అని అంటే ఈయన ఇస్తున్న జీతంలోని ఎంతో కొంత కట్ అయిపోతుంది. అప్పుడు ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు అనే ఆలోచనతోని ఈవిడ ఏం చేసింది, ఆ రకంగానైతే ట్రిక్ ప్లే చేసింది. సో ఎప్పుడైతే ఈవిడ అలా ట్రిక్ ప్లే చేసిందో, ఇతను లోన్ అయితే తీసుకున్నాడు కానీ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ పెద్దగా ఆలోచించరు మగవాళ్ళు. అయితే అదే జరిగింది. ఇంకా డబ్బులు అయితే ఇలా ఖర్చు అవుతున్నాయి. ఖర్చు అయ్యేసరికి అక్కడ తను ఎఫోర్డ్ చేయలేకపోతున్నాడు. అలా ఎఫోర్డ్ చేయలేకపోతున్నాడు. అయినప్పటికీ కూడా ఏదో విధంగా తను ఖర్చులు అయితే పెడుతున్నాడు. అదేంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చెప్పేవాడు కాదు. కొన్ని సంవత్సరాలకి, అంటే ఒక
3-4 సంవత్సరాల తర్వాత ఆవిడకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈవిడికి చెప్పకుండా, తన భార్యకి చెప్పకుండా సుగుణ గారికి అప్పులైతే చేసేస్తున్నాడు. అప్పులు చేసి ఆవిడకైతే పెట్టేస్తున్నాడు. అలాగే ఇంటికి అసలు ఏం కూడా ఇవ్వట్లేదు. ఏమంటే లోన్లు కట్ అయిపోతున్నాయి, నేను దేనికని పెట్టగలను, నా దగ్గర ఇంతే వస్తుంది, దీంతోనే చెయ్యాలి అని చెప్పి చాలా తక్కువ అమౌంట్ ఇస్తే, అందులోనే ఈ సుగుణ చాలా తెలివిగా జాగ్రత్తగా ఇంట్లోనే ఏవో మొక్కలు పెంచుకొని మిగతావన్నీ కూడా చేసుకొని అలాగా ఇంటినైతే లాక్కొస్తుంది. మరి ఇలా కొంతకాలం అయితే గడిచింది. పిల్లలు అప్పటికే 10th క్లాసు, ఇంటర్ దాటి డిగ్రీకి అయితే వచ్చేసింది అమ్మాయి. ఇలా అయ్యేసరికి ఆ సమయంలోని ఒకానొక సందర్భంలోని ఇంటికి మఫ్తీలోని ఒక పోలీస్ ఆయన అయితే వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఈ సుగుణ గారి దగ్గరికి వచ్చి, ఏమండి సుగుణ అంటే మీరేనా అని అడిగాడు. అవునండి నేనే అని అంటే, ఈయనేనా అని ఫోటో అయితే చూపించారంట. అవునండి ఈయనే అని అంటే, మీ భర్తకి వేరొక ఆవిడతోని అక్రమ సంబంధం ఉందని మీకు తెలుసా అని అడిగాడంట. ఈవిడికి తెలిసినా కూడాను ఎవరో ఏంటో తెలియకుండా ఎవరితో కూడా ఏమీ ఓపెన్ అవ్వకూడదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు. అయితే అలానే ఈవిడైతే నాకు తెలీదు అని అబద్ధం అయితే చెప్పింది. మీకు తెలీదా? ఇంతకాలంగా నడుస్తుంది, మీకు తెలీదా అని అడిగాడంట. నాకు తెలీదండి, తెలిస్తే తెలుసని చెప్తాను కదా, మీరు అనడమే నేను వింటున్నాను, చాలా బాధగా అనిపిస్తుంది, మా ఆయన ఇలా చేస్తున్నాడా అని అందంట. అనేసరికి వెంటనే ఆయన ఇలా అయితే అంటున్నాడంట, నేను పలానా స్టేషన్కి పోలీస్ని, ఇప్పుడు ఆవిడ నన్ను పంపించారు మీ దగ్గరికి, ఎందుకనంటే మీ ఆయన పెళ్లి చేసుకోపోతే ఆవిడ మీ ఆయన మీద కేసు పెడుతుందంట అంటూ. అలాగా ఏంటనంటే వాళ్ళు ట్రిక్ ప్లే చేస్తున్నారనమాట సుగుణ గారి మీద. ఏమని? ఇలా భయపెట్టి బెదిరించి చేత విడాకులు ఇప్పించుకొని అక్కడ ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి, లేకపోతే ఆవిడ కేసు వేస్తుంది, అప్పుడు ఈయన జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది కదా, అప్పుడెలా, ఇంటి పోషణ ఎలా అనే భయం పెడుతూ ఈవిడ చేత విడాకుల నోటీస్ మీద సైన్ చేయించుకోవడానికి వచ్చాడు పలానా ఎస్ఐ అని చెప్పుకొని మరొక ఆయన, బ్రోకర్ అనుకోవాలి ఇంకా. అయితే అలా వచ్చేసరికి ఈవిడికైతే కొంచెంగా అర్థమయ్యి, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఇప్పుడు మా ఆయనకి వేరే పెళ్లి చేసుకోమని నేను చెప్పాలా, నా వయసు చూసారా, నా పిల్లల వయసు చూసారా, ఒకరు డిగ్రీ ఇంకొకరేమో 10th క్లాస్ అయితే చదువుతున్నారు, ఈ వయసులోని మా ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే నలుగురు నవ్విపోతారు, అయినా నేనెందుకు ఇవ్వాలండి విడాకులు, నేనే కేసు పెడతాను మా ఆయన మీద, దాని మీద కూడా కేసు పెడతానని ఈవిడ రివర్స్ అయితే అయ్యారు. చూసారా అక్కడ ఎంత ఆలోచన ఉండాలో. ప్రతిదానికి మనం ముందు నోరేసుకొని అయితే పడిపోకూడదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఆలోచన ఉండాలండి. ఏదైనా కూడా ఆలోచనతోని అవతల వాళ్ళ ప్లేని మనం ఎలాగా తిప్పి కొట్టాలి అనేది తెలుసుకోవాలి. మరి అయితే వెంటనే ఇంకా అతనికైతే అర్థం అయిపోయింది, ఈవిడ సామాన్యమైనది కాదు, మన తోలు ఊడిపోతుంది అని అర్థం చేసుకున్నాడు. వెంటనే లేచాడు. సరేనండి, అయితే మీరు ఆఖరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు, మరైతే మీ ఆయన జైలుకి వెళ్ళినా కూడా పర్వాలేదా అని మరొకసారి కంగించి అడిగాడు. అడిగేసరికి ఆవిడ, నేనే చెప్తున్నాను కదండి, నేనే పెడతాను కేసు వాళ్ళిద్దరి మీదను, నాకు అన్యాయం జరిగింది, అదెవరితో నా మగుడి మీద కేసు పెట్టడం ఏంటి, నేనే పెడతాను అని చెప్పి పంపించేసింది. అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత ఆయన జగన్ గారు ఇంటికైతే కోపంగా వచ్చారు, కానీ ఏం మాట్లాడలేదు, బయట పడలేకపోతున్నాడు, అలా అని మనసులో పెట్టుకోలేకపోతున్నాడు. తను వేసిన ప్లాను పారలేదు, రివర్స్ అయిపోయింది, ఏంటో తెలియట్లేదు. నిజంగా కేసు వేసేస్తుందేమో అనే భయం ఓ పక్క, మరో పక్క ఆవిడేమైనా నిజంగా కేసు వేస్తే నా పనే అంతే, పరువు పోతుంది అని ఆలోచనలోనైతే పడిపోయాడు. ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ బాధకి, ఇలాంటి బాధలు పడేటప్పుడు మనుషులకి లేనిపోని జబ్బులు అయితే వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. మనసులోని మనం మదన పడిపోతున్నప్పుడు మనకి లేనిపోని జబ్బులు రావడం అనేది ఖాయం. ఇదంతా కూడాను ఊరికినే మనకి మనం కల్పించుకునేవే. ఈ జబ్బులు రావడానికి కూడా కారణం మనమే. అయితే మరి ఇలానే తన ఆలోచనలోనైతే పడిపోయాడు. ఏమీ మాట్లాడలేదు, ఈవిడ కూడా ఏమీ అడగలేదు. అక్కడ అడిగిందనుకోండి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని ఏమీ అడగకుండా
నార్మల్గానైతే ఉంది ఆవిడ. వారం రోజులు గడిచిపోయింది. పూర్తిగానే అతను పిచ్చెక్కిపోయాడు. మరో పక్క అవతల ఆవిడ నన్ను పెళ్లి చేసుకో అని షంటేస్తుంది. ఈవిడేమో కామ్గా కూల్గానైతే ఉంది. ఎవరికి పెట్టాలనుకున్నారో, ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకున్నారో ఇప్పుడు వాళ్లే ఇబ్బంది పడుతున్నారనమాట. సో ఇలానే జరుగుతుంది. ఒక వారం నెల రోజులు అయ్యేసరికి అప్పుడు ఈయన బయటపడ్డాడు. ఏంటి, నా మీద కేసు వేస్తావా? నేనేం చేశానని నా మీద కేసు వేయడానికి? అక్కడేమో ఆవిడ నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నీ మీద కేసు పెడతానని ఆవిడ బెదిరిస్తుంది. ఇక్కడ నువ్వు నా మీద కేసు పెడతాను అంటున్నావంట అని అంటే, ఈ విషయం మీకెలా తెలిసింది, మీకెవరు చెప్పారు అంటూ ఈ సుగుణ గారు అయితే అడిగారంట. అడిగేసరికి అప్పుడు మొత్తం అంతా బట్టబయలు అయిందనమాట. ఇలా అవుతుంది. ఆవిడేమో నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. నీకెవడెళ్ళమన్నాడు? దాని దగ్గరికి వెళ్ళి ఎందుకుంటున్నావు అసలు? ఈ ఏజ్లోని నువ్వు చేయవలసిన పనేనా అని బాగా గడ్డి పెట్టి, ఇంకోసారి గాని వాళ్ళ ఇంటికి వెళ్ళావు అని తెలిసినా లేదానంటే అది నువ్వు కలిసినా ఖచ్చితంగా కేసు పెడతానని ఆవిడైతే బెదిరించింది. మరి కొంతమంది బెదిరింపులకైతే లొంగరు. కొంతమంది బెదిరించేసరికి ఆలోచిస్తారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారా అని, ఇంకా మన పరువు పోతుందేమోననే ఆలోచన అయితే వస్తుంది. మరి అలానే ఆయనకి కూడా ఆలోచన అయితే వచ్చింది. అయితే ఏం చేయమంటావు అని ఈవిడ్నే అడిగాడు. అంటే అక్కడ పొరపాటున ఏదో తప్పు చేశాడో అది కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. అక్కడ ఇరుక్కున్నాడు. ఈవిడికైతే అర్థమైపోయింది, అది తప్పు నా భర్తది కాదు, అదే ఏదో విధంగా నా భర్తని ఇలా చేసింది అని అర్థం చేసుకొని, సరే అయితే నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పి అక్కడికి పూర్తిగా వెళ్లకుండా, తన ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఇలా అయితే కొంతకాలం నడిచింది. ఆ తర్వాత నిజంగానే ఆవిడ కేసు పెడతానని చెప్పి మధ్యవర్తుల చేత పంపిస్తే, దానికి ఈ సుగుణ గారు రివర్స్ లోని వాళ్ళకైతే చెప్పారంట. ఆవిడ మరొక స్టేట్ లోని ఇంకొక ఆయనతో ఉంటుంది, నా అలాంటి కేసులు పెడితే నేను కూడా మాట్లాడతానండి, దాని ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పండి, ఆయనకే ఫోన్ చేసి డైరెక్ట్ గా ఆయనకే చెప్తాము, ఇక్కడ ఇలా బాగోతూ నడుపుతుంది అని ఈవిడైతే అందుకున్నారు. మరి ఆడవాళ్ల తెలివితేటలు ఆ విధంగా ఉండాలి. మన లైఫ్ ని మనం బాగు చేసుకోవాలి. మరి ఈ స్టోరీ ద్వారా మీకు చాలా వరకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకోటి ఏంటనంటే, ఇలాంటివి భార్యాభర్తల మధ్యలోని ఆడబడుచులు కావచ్చు, అత్తగారు కావచ్చు, లేదంటే బామ్మర్దులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఎంతమంది వచ్చినా కూడాను మీరు మీ భర్త విడకుండా ఉండాలి అని అంటే ముందు మనకి ప్రతి విషయం మీద కూడాను అవగాహన అయితే ఉండాలి. మరి ఇలాంటివి చూసినప్పుడు మీకు అవగాహన అయితే కలుగుతుందని నా ఉద్దేశం. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.